బాలకోటయ్య గారు మాట్లాడుతుంటే అంత ఆవేశపడిపోయాడు. ఎందుకంటే వాళ్ళ నాయకుడి గురించి నిజాలే మాట్లాడారు. కానీ నిజాలు చేదుగా ఉంటాయి కాబట్టి బాలకోటయ్య గారు మాటలు ఆపడం కోసం విరుచుకుపడ్డారు. అంటే మీకు మాత్రమే ఆ అభిమానము, మీకు మాత్రమే ఆ ప్రేమలు, మీకు మాత్రమే సంస్కారము, మీకు మాత్రమే మీ పార్టీ నాయకుడు అంటే కోపాలు, ఆవేశాలు వచ్చేస్తాయి. ఇతర పార్టీ ఆఫీసులు ధ్వంసం చేసేస్తారు. నా అభిమానులకు బీపీలు షుగర్లు వచ్చి ధ్వంసం చేశారని మీ పార్టీ అధ్యక్షులు దాన్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడతాయి. కానీ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని ఇలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు మేము ఆవేశపడుతుంటే పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడిన మాటలు జగన్మోహన్ రెడ్డి గారు తప్పండి, ఇలాంటి మాటలు మాట్లాడడం ఎవరైనా తప్పు పట్టాల్సిందే అని మీరు ఒక్క స్టేట్మెంట్ ఇవ్వరు. మళ్ళీ మీ పోసాని కృష్ణమురళి గారు కానీ ఉండండి సార్, మీ ఆమె ఎవరో ఉంటారు ఇంకా శ్రీరెడ్డి గారు, రోజా గారు, మిగతా వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారి కన్సర్న్లో పనిచేసి సజ్జల గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం పవన్ కళ్యాణ్ గారిని, సిబిఎన్ గారిని, లోకేష్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. మళ్ళీ మాకు రాజకీయాలకి ఎటువంటి సంబంధం లేదు అని ఒక స్టేట్మెంట్ ఇస్తారు. కానీ కూడా మీరు వాళ్ళని ఖండించరు. బోరగడ్డానికి మాకు ఎటువంటి సంబంధం లేదంటారు. వాడిని ఎటువంటి చర్యలు తీసుకోరు, వాడిని అరెస్ట్ చేయరు. ఒక మానవ ఉన్మాదిగా వాడిని రోడ్డు మీద వదిలేస్తారు. చేస్తే ఫస్ట్ బాధపడి మీ సాక్షి టీవీలో టెలికాస్ట్ చేస్తారు. బోరగడ్డ అనిల్ అక్రమ్ అరెస్ట్ అంటారు మీరే. అంటే ఈ విధంగా మీరు ఏం ప్రజలకు నేర్పించాలనుకుంటున్నారు? అంటే పాలిటిక్స్ అంటే వ్యక్తిగత విమర్శలకు పరిమితం అయిపోవాలి. మేము పులివెందల పులి అని ఎలివేషన్లు ఇచ్చుకుని జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 అని చెప్పి 11 సీట్లకు కాల రాసినా కూడా ప్రజలు ఇంకా మేము ఎలివేషన్లు ఇచ్చుకుంటూ 21 సీట్లు పోటీ చేస్తే 21 సీట్లు పవన్ కళ్యాణ్ గారు గెలిచినా ఆయన్ని మేము కార్పొరేటర్ స్థాయి కాదని విమర్శిస్తాం. ప్రజల్లో ఆవేశం రాకూడదు, నాయకుల్లో కోపం రాకూడదు, తిరగబడకూడదు. కానీ మీరు మాత్రం అసెంబ్లీకి ఎందుకు పోవట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు అని ఒక క్వశ్చన్ మీ జగన్మోహన్ రెడ్డి గారిని అడగరు. ప్రజల పక్షాన మాట్లాడాల్సిన ఆవశ్యకత ఉంది, అవసరం ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలు కానీ ఏ రోజు అసెంబ్లీకి వచ్చి కూర్చొని మాట్లాడరు. మళ్ళీ సోనియాని గడగడ 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 వాడించేశారు. ఏంటి గడగడ వాడించేశారు? వర్మ గారు ఆ బుడబక్కులను వాయిస్తాడే అట్లా వాయించాడంట సోనియా గాంధీని. మళ్ళీ అదే వాయింపుడు నరేంద్ర మోడీ గారిని ఎందుకు వాయించి ప్రత్యేక హోదా లేకపోయారు? దానికి మీరు అనే స్టేట్మెంట్ ఏం తెలుసా? ఆయనకి మితిమీరిన మెజారిటీ వచ్చేసింది, మన అవసరం లేదు, మేమేమి చేయలేము. అంటే జగన్మోహన్ రెడ్డి గారు సోనియా గాంధీని గడగడలాడించగలిగారు కానీ నరేంద్ర మోదీ గారిని కేసులకు భయపడి గడగడలాడించలేకపోయాడా? అండ్ మీరు మా ఓటింగ్ పర్సంటేజ్ తక్కువ చేసి మాట్లాడారు. కానీ మీ మాటలకి జగన్మోహన్ రెడ్డి గారి మాటలకి చాలా వ్యత్యాసం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ పూర్తి విజయం ఈవీఎంల ద్వారా జరిగింది, ప్రజల ఓటింగ్ కాదు అంటున్నారు. మీరు మాత్రం మాకు 40% ఓట్లు వచ్చాయి అని మీరు అంటున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మాటలకి మీ మాటలకి ఎంత వ్యత్యాసం ఉంది? సరే, పవన్ కళ్యాణ్ గారికి 6% ఓటింగ్ వచ్చిందని మీరు అంటున్నారు. కానీ 6% ఓటింగ్ ఎలా? మేము ఇండివిజువల్ గా పోటీ చేశాం. జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి లాక్కొని వచ్చిన వ్యక్తులతో కాకుండా ఆ కొత్త పార్టీలో నిలబెట్టిన అభ్యర్థులతో పోటీకి ఏమైనా పోయాడా? పోటీకి పెట్టిన అభ్యర్థుల ద్వారా వచ్చిన ఓట్ బ్యాంక్ అది. ఎలా మీరు మాట్లాడతారు? అండ్ వన్ మోర్ వీడియో నేను చూపించాలి మీకు. ఇప్పుడు మీ పార్టీలో ఉన్న వంశీ గారు గత ప్రభుత్వంలో మాట్లాడిన మాటలు ఇవి. రాజకీయాల్లో శాసనసభ్యుడిగా కూడా పనికిరాడు, ప్రతిపక్ష నేతగానే కాదు, అతను వార్డు మెంబర్ గా కూడా పనికిరాడు. అతను నమ్ముకున్న వాళ్ళందరూ కూడా ఒక సంవత్సరం తర్వాత వాళ్ళందరికీ ఆయన ఎట్టిపోతాడు, ఏ తిహార్ జైలుకు పోతాడు, ఇంకే జైలుకు పోతాడు, వీళ్ళే జైలుకు పోతారు అనేది కూడా చరిత్ర ఉంటుంది. సార్ వల్లభనేని వంశీ గారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడిన మాటలు సార్, వార్డు సభ్యుడిగా కూడా పనికిరాడు, ఏ తిహార్ జైలుకి ఆయన వెళ్తాడో, ఎక్కడికి వెళ్తారో, ఆయన నమ్ముకున్న వాళ్ళు సంవత్సరం తర్వాత ఏమైపోతారో కూడా మాకు తెలియదు. ఇదే వల్లభనేని వంశీ గారికి ఈయన సీట్ ఇచ్చి మరి ఈయన పార్టీ తీసుకుంటున్నాడు. ఈయన పార్టీలో ఉన్న వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో బొత్స గారు కానీ, రోజా గారు కానీ, గత ప్రభుత్వంలో వీళ్ళ పార్టీలో మినిస్టర్గా చేసిన వాళ్ళందరూ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారిని అమ్మ నా బూతులు తిట్టిన వాళ్లే. సో మీరు ఎక్కడ మీ సొంత పార్టీని పెట్టి సొంత నాయకత్వాన్ని ఎస్టాబ్లిష్ చేసి మీరు సొంత ఓట్ బ్యాంక్ తో మా మీద క్వశ్చన్ చేయడానికి? జగన్మోహన్ రెడ్డి గారికి ఒక డౌట్ నాకైతే, పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు తన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకొని 21 మంది నిలబెట్టి 20 మందిని గెలిపించుకున్నారు. వైనాట్ 175 అని చెప్పిన మీరు వైనాట్ 175 కాస్త 11 సీట్లకు పరిమితమైంది. కానీ మీరు పవన్ కళ్యాణ్ గారు క్రిటిసైజ్ చేసి మాట్లాడుతున్నారు. డిప్యూటీ సీఎం మీ ప్రభుత్వంలో 5 మంది ఉన్నారు, కనీసం ఊరు పేరు తెలుదు, వాళ్ళు ఏం చేశారో తెలుదు, రబ్బర్ స్టాంపుల్లాగా ఎక్కడున్నారో తెలుదు. ఈ రోజు డిప్యూటీ సీఎం పొజిషన్స్ కోసం కొట్లాడుతూ మీ పార్టీ నాయకులే, ఎస్పెషల్లీ
సీఎం గా కూడా చూడాలని మాట్లాడిన వ్యక్తులు. సో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే తప్పని మీరు ఒక మాట Okay. ఇవ్వండి. అంతేగాని ఇక్కడ కూర్చొని ఇష్టం వచ్చినట్టు మీరు బాలకోటయ్య గారు నన్ను మాట్లాడి మా నోరు నొక్కిస్తే ఏం లేదు. 2 రోజులు సోషల్ మీడియా ట్రోలింగ్ కి పనికి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి మాటలు. Right. విధానపరంగా మాట్లాడితే Okay. రాజకీయాల్లో ఉంటాయి సార్. ఇట్లాంటి ట్రోల్ కింద జగన్మోహన్ రెడ్డి గారు నిలిచిపోతారు, గుర్తుపెట్టుకోండి రమేష్ గారు. ఓకే.